గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నాకు తెలిసిన విషయం ప్రకారం ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చి మీరు ఎర్లీ మార్నింగ్ త్వరగా లేవడం లేదంట. చాలామంది కాల్స్ చేస్తారు. మనకి స్కూల్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు గుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వకూడదు. మీరు ఏం చేస్తున్నారు, 9కి ఒకళ్ళు లేస్తున్నారు, 10కి ఒకళ్ళు లేస్తున్నారండి. ఎవరు ఎర్లీగా లేవట్లేదంట. ఎప్పుడు గుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీ క్లాస్ రూమ్లో ఏం చెప్పేదండి, నేను 6 కల్లా లేవాలి, లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి ఇంట్లో పువ్వులు ఏమైనా ఉంటే పువ్వులు కోసి దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు బుక్స్ టిఫిన్ కంప్లీట్ చేసి అప్పుడు చదువుకోవాలని చెప్పాను కదా. ఇది స్కూల్ అంటే స్కూల్కి వచ్చేసేవారు మీరు. కానీ ఇంటి దగ్గర ఏం చేయాలి, మీరు ఎర్లీ మార్నింగ్ 6కి లేవాలి, బాత్రూమ్ సెక్షన్ అయిన తర్వాత బ్రష్ చేసుకోవాలి, బ్రష్ చేసుకుని వెంటనే స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత ఇంటి లోపలికి రావాలి, లోపలికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమైనా పువ్వులు ఉంటే కోసి దేవుడి దగ్గర పెట్టుకుని వినాయకుడి శ్లోకమో సరస్వతి శ్లోకమో ఏదో ఒకటి చదువుకుని అప్పుడు పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి హోంవర్క్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు ఆడుకోవాలి. కానీ అలా ఎవరు చేయట్లేదు హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి. రేపు నుంచి అందరూ ఎర్లీ మార్నింగ్ లేవాలి, 9-10 వరకు పడుకోవడం అన్నది బ్యాడ్ హ్యాబిట్. ఓకే, చూడండి, వికలాంగులు చూసి హేళన చేయకూడదు. వికలాంగులు అంటే ఎవరు, అవయవ లోపం ఉన్నవాళ్ళు. అంటే కొంతమందికి కాళ్ళు ఉండవు, కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమందికి మాటలు వినిపించవు, కొంతమంది హైట్ ఎదగరు, షార్ట్గానే ఇంతే ఉంటారు, ఎంత ఏజ్ వచ్చినా కానీ ఇంతే ఉంటారు. అలాగే అవయవ లోపం ఉన్న వాళ్ళని వికలాంగులు అంటారు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తెలియక వాళ్ళని చూసి హేళన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి చెవుడు ఉందనుకో, మాటలు వినిపించకపోతే వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు, వీడికి చెవుడు మాటలు వినిపించవు. అలా కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని, హైట్ ఎదగకుండా షార్ట్గా ఉంటారు, అలాంటి వాళ్ళని చూసి హేళన చేస్తూ ఉంటారు. అది బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే ఎప్పుడు కూడా మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ అవతల మనిషి బాధపడేలా మనం ప్రవర్తించకూడదు. అవి మన మంచి అలవాట్లు. ఓకేనా, ఎప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం చేతలైన సహాయం చేయాలి. కానీ ఒకవేళ సహాయం చేయలేకపోతే కామ్గా ఉండాలి. కానీ ఎప్పుడు మన మాటల వల్ల చేతల వల్ల ఎవరిని బాధ పెట్టకూడదు. ఓకేమా. తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు మీకు ఏం చేశానంటే మొత్తం అన్ని క్లాసెస్కి యాస్టీస్గా ఒకటే బేసిక్స్ చెప్పాను. కానీ ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని, ఇది మీ టెక్స్ట్ బుక్. ఓకే, ఈ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని మీకు బేసిక్స్ స్టార్ట్ చేసి ఈ టెక్స్ట్ బుక్ ఆధారంగా మీకు ప్రిపేర్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ అచ్చులు. అచ్చులు ఏం చెప్పుకున్నాం మనం, ఆటో, అచ్చులన్నీ 16. ఓకే, అచ్చులు ఏమిటి, ఆ నుంచి ఆహా వరకు అచ్చులు చెప్పుకున్నాం. ఓకే, ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. ఓకే, ఇప్పటి వరకు మీకు అచ్చులు చెప్పాను, హల్లులు చెప్పాను, గుణింతాల గుర్తులు తెలుసుకున్నారు, గుణింతాలు, అలాగే అల్పప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, ఒత్తులు అవన్నీ నేర్చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని చెప్పడం వల్ల ముందు అచ్చులు, ఈ అచ్చులతో వచ్చే పదాలు, తర్వాత హల్లులతో వచ్చే పదాలు, తర్వాత గుణింతల గుర్తులు, వాటితో వచ్చే పదాలు, తర్వాత గుణింతాలు, వాటితో వచ్చే పదాలు, అలా కంటిన్యూషన్ మీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని వర్డ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ తీసుకోండి. ఆ తీసుకుంటే ఆ మీద వర్డ్స్ చెప్తున్నాను చూడండి. అమ్మ. ఓకే,
ఆ రా క అరక ఆమె వర్డ్స్. ఓకే, అలక అమ్మ. అమ్మ అందరికీ అమ్మ ఉంటుంది కదా. అమ్మ మనకి మార్నింగ్ లేస్తే నైట్ పడుకునే వరకు కూడా చాలా పనులు చేస్తుంది. మనకి మార్నింగ్ లేచి తెగించి మనకి స్నానం చేయించడం, టిఫిన్ పెట్టడం, పాలు కలిపివ్వడం, మనకి లంచ్ బ్రేక్ మనకి లంచ్ చేసి పెట్టడం, అలాగే స్నాక్స్ చేసి పెట్టడం, మీ బట్టలు ఉతకడం, మిమ్మల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్ రెడీ చేయడం, అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటి పనితో పాటు మీ పనులు చాలా పనులు చేస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి అమ్మకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉండాలి. మీరు చేసి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండాలి. వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం, ఓకే, అలాంటి లోపల గార్డెన్ నీళ్ళు పోయడం, అలాంటి చిన్న చిన్న హెల్పింగ్ పనులు చేస్తూ ఉండాలి. మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉండాలి. అరక అంటే పొలం దున్నుతారు కదా. మనకి పొలం కోతలు అయిపోయి ధాన్యం వచ్చేసిన తర్వాత పొలం ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంది నేలంతా. అప్పుడు మళ్ళీ పంట వేయాలంటే, మళ్ళీ విత్తనాలు చల్లాలంటే ఏం చేయాలి, ఆ నేలంతా కూడా గుల్లగా చేయాలి. అరక అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది అరక ఫోటో, అలా ఉంటుంది. ఇది పెట్టి ఆ గట్టిగా అయిపోయిన నేలని దున్నుతారనమాట. గట్టిగా అయిపోయిన నేల దున్నితే అప్పుడు ఆ నేలంతా కూడా గుల్లగా వస్తుంది. అప్పుడు గుల్లగా వచ్చిన దాన్ని వాటర్ పెట్టి విత్తనాలు చల్లుతారనమాట. అరక. అలక. అలక అంటే కోపం. కోపం మీకు కావాల్సిన ఏదైనా కొనివ్వలేదు అనుకో, అలా బొమ్మ పెట్టేస్తారు. అవునా, మమ్మీ నేను భోజనం చేయను మమ్మీ, నేను పాలు తాగాను మమ్మీ, నాకు కావాల్సింది కొంటారా కోపిస్తారా మీరు? మమ్మీ బయటికి తీసుకెళ్ళమంటారు, డాడీని బయటికి తీసుకెళ్ళమంటారు. సపోజ్ డాడీకి ఖాళీ ఉండదు, రేపు తీసుకెళ్తానమ్మా అంటే బొమ్మ పెట్టేస్తారు. కుదరదు డాడీ, నేను పాలు తాగను మమ్మీ, నేను టిఫిన్ చేయను మమ్మీ, నేను భోజనం చేయను మమ్మీ. అది కోపం. అలక అంటే సరదాగా కోపిస్తారనమాట. అలక అంటే అది. ఓకే, నెక్స్ట్ ఆతో వచ్చే పదాలు. ఆవు. ఓకే, ఆమడ. ఆవును చూసారు కదా, కౌ. కౌ అంటే ఆవు. ఆమడ అంటే అంత దూరంలో, అంత దూరంలో. ఆమడ అంటే అంత దూరంలోనే అర్థం. అలా. ఓకే, నెక్స్ట్ ఈ. ఇల్లు. మనందరం ఎందులో నివసిస్తాం? ఇంట్లోనే కదా నివసిస్తాం. అందరికీ హౌసెస్ ఉంటాయి కదా. ఇల్లు అంటే హౌస్. ఓకే, ఇటుక. ఇల్లు కట్టాలంటే ఏముండాలి? ఇటుక ఉండాలి, సిమెంట్ ఉండాలి, కంకర ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే, ఇటుక. అలా ఈతో పదాలు. ఈగ. ఈక. ఈగ. ఈగలో వచ్చింది మన ఇంట్లో శుభ్రంగా లేవనుకో, మన ఇంట్లోకి ఏమొస్తాయి? మనం తినే ఆహార పదార్థాల మీద ఏమవుతాయి? ఈగలు వచ్చేస్తాయి. అవునా, ఎప్పటికప్పుడు మనం తినే పదార్థాల మీద ఎప్పుడు కూడా మూతలు ఉండాలి. మూతలు లేకుండా ఎక్కడ వండిని అలా మూతలు లేకుండా పెట్టేసినా, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినేసి కిందంతా వంపేసినా, అది శుభ్రం చేయకపోయినా ఈగలు వచ్చేస్తాయి. ఆ ఈగలు వచ్చి మనం తినే పదార్థాల మీద వాళ్ళు అనుకో, అప్పుడు మనకి ఏమొస్తాయి? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఈక. ఈక అంటే పక్షులకి ఏముంటాయి? ఈకలు ఉంటాయి కదా. పక్షులకి ఏముంటాయి? ఈకలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఊ. ఊతో పదాలు.
ఉధృతం చూస్తాం కదా మనం. ఎక్కువ ఏ చెట్ల మీద ఉంటుంది? జామ చెట్ల మీద, మామిడి చెట్ల మీద. పళ్ళు ఫ్రూట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటుంది ఉడత ఎక్కువ. ఎందుకని అది ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. ఉడత. స్పిరల్. స్పిరల్ అంటే ఉడత. ఉమా. ఉమా అంటే నేమ్ కూడా వస్తుంది. అలాగే పార్వతీదేవి పేరు కూడా ఉమాని అంటారు. ఓకే, నెక్స్ట్ ఊయల. చిన్నపిల్లల్ని ఎక్కడ పడుకోబెడతాం మనం? ఊయల్లోనే కదా పడుకోబెడతాం. చూసారు కదా మీరు ఊయలు. మీరు కూడా పోవచ్చు ఊయలు. ఇంట్లో ఇలా హ్యాంగింగ్ వేసుకుని ఊయలు వేస్తారు కదా, మీరు కూడా సరదాగా ఊగుతూ ఉంటారు. అలాగే మనకు స్కూల్లో కూడా ఉంటాయి, సరదాగా ఊగుతూ ఉంటారు. చిన్నపిల్లల్ని ఎక్కడ పడుకోబెడతాము? ఊయల్లో పడుకోబెడతాం. ఊపు. ఊదు. ఊపు. ఉయ్యాలకి ఏం చేస్తాను మీ ఫ్రెండ్స్ని? ఊపిరా 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 అంటాం కదా మనం వెనక నుంచి. ఊపు. ఊదు. పొయ్యి ఉంటుంది మనకి. మ్యాక్సిమం చాలా మంది పొయ్యిల గురించి తెలియదు, ఎక్కువ గ్యాస్ స్టవ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అది ఎక్కువ పొయ్యిలు పెడతారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళ ఇంట్లో నీళ్ళు కాసుకోవడానికి, అన్నం వండడానికి పొయ్యిని ఉపయోగిస్తాం మనం. అప్పుడు గొట్టం పెట్టి అని ఊదుతూ ఉంటాం. అవునా? ఊదు. నెక్స్ట్ అరు. అరుతో పదాలు. ఋషి. దీన్ని మీరు అరు అని చదవడం కన్నా రు అని ప్రాక్టీస్ అయ్యారనుకో మనకి వర్డ్స్ చదివేటప్పుడు డిఫరెన్స్ తెలియదు అనమాట. ఇక్కడ అరు అని చదువుతాము, వర్డ్ రాసేటప్పుడు అరు అని చదవము, రు అని చదువుతాం. అందుకే ఇక్కడ ప్రాక్టీస్ అయ్యేటప్పుడే రు రు అని ప్రాక్టీస్ అవుతే వర్డ్ చదివేటప్పుడు ఇది మేడం ఇక్కడ అరు అని చెప్పారు, ఇక్కడ పదం దగ్గరికి వచ్చేటప్పటికి రు అని చెప్తున్నారేంటి అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా మీరు అలా పలికేచ్చు. ఊ ఊ. అరు అరు అంటాం కదా, రు రు అనేచ్చు, తప్పలేదు. ఇక్కడ చూడండి, రు. షీ. ఋషి. మీరు చెప్పారు చూడండి, సే షా సా డిఫరెన్స్గా పలకాలని. ఈ షా పలకడం రాలేదనుకో ఋషి ఋషి అంటారు మీరు. అప్పుడు పదం మారిపోతుంది, అందరూ కూడా ఉండదు. మిమ్మల్ని చూసి నవ్వుతారు. అప్పుడు అలా ఋషి ఋషి అన్నారనుకో క్లాస్లో పిల్లలందరూ ఏం చేస్తారు? మీరు సరిగా పలకడం రాకపోతే నవ్వుతారు. కానీ అలా నవ్వకూడదు. మనకు తెలిసింది పక్క వాళ్ళకి అలా పలకూడదని మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పాలి. ఓకే, ఋషి. రుణం. రుణం అంటే అప్పు. రుణం అంటే ఏంటి? అప్పు. మన దగ్గర సపోజ్ ఏదో కొనుక్కోవాలనుకుంటాం, సమయానికి డబ్బులు ఉండవు. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకుని మనం ఆ వస్తువు కొనుక్కుంటాం. అలా వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడాన్ని అప్పు అంటారు, రుణం అంటారు. ఓకే, నెక్స్ట్ ఏ. ఎరువు. ఎరువు అంటే మొక్కలకి పొలంలో మొక్కలు పెరుగుతాయి కదా, పైరు పెరిగిన తర్వాత అవి బాగా పంట రావడానికి ఎరువులు చల్లుతారు. చాలా మంది మీరు స్కూల్లో ఉండి చూసే ఉంటారు. మా పక్కన స్కూల్ పక్కనే పొలాలు ఉన్నాయి కదా, రైతు ఏం చేస్తాడో వెళ్ళి పొలం అంతా ఒక చిన్న గిన్నెలో ఎరువులు వేసుకుని పొలం అంతా చల్లుతాడు. అలా ఎరువులు చల్లడం వల్ల ఏదైనా పురుగు పడితే పంట బాగా పెరుగుద్ది ఎరువులు చల్లడం వల్ల. ఎద అంటే గుండె, హార్ట్. ఎద అంటే గుండె, హార్ట్. ఓకే, నెక్స్ట్ ఏనుగు. ఓకే, ఏరు. ఏతం. ఏనుగు తెలుసు మీకు? ఏనుగు ఇంగ్లీష్లో ఏమంటారు? ఎలిఫెంట్. ఓకే, ఏరు అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద కాలువలు కాకుండా చిన్న కాలువ సైజులో చిన్న
ఉంటాయి ఏర్లు. ఇక్కడ వాటర్ ప్రవహిస్తుంటే గమ్మును దిక్కకూడదు అంటే ఏర్లోకి త్వరగా దిక్కకూడదు, లోతు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏతం. ఏతం అంటే ఇలా ఉంటుంది. ఇలా తాడు కడతారు అనమాట. ఇందులోకి వాటర్ పొలానికి ఇది వరకు ఇప్పుడంటే మోటార్లు వచ్చేసాయి కాబట్టి మోటార్ పెట్టి ఒక పొలం నుంచి ఒక పొలంకి కాలం నుంచి వాటర్ తోడేస్తారు. కానీ ఇది వరకు ఆ సౌకర్యం ఉండలేనప్పుడు ఏం చేశారంటే ఇటుపక్క ఒక మనిషి నుంచునేవాడు అనమాట. ఇటుపక్క ఒక మనిషి, ఇటుపక్క ఒక మనిషి నుంచుని చిన్న బోధి లాంటి దాంట్లో నీళ్లు ప్రవహిస్తూ ఉండేవన్నమాట. ఆ బోధిలోంచి వాటర్ దీంతో ఇలా తోడు ఇలా పట్టి అలా పోసారనమాట. మళ్ళీ ఇలా పట్టి అలా పోసారనమాట. ఏతం అంటే అది. ఓకే, పొలాలకి దీంతో నీరు పట్టి ఇందులో పట్టి పొలంలోకి పోసేవారు అనమాట. ఏతం అలా యూజ్ చేసేవారు. ఐదో పదాలు. ఐదు. 1 2 3 4 5. ఓకే, 5. ఐరావతం అంటే ఇంద్రుడి యొక్క వాహనాన్ని ఐరావతం అంటారు. ఐరావతం అన్నా కూడా ఏనుగే అర్థం. ఓకే, నెక్స్ట్ ఓ. ఓ ఒడి. అమ్మ ఒడిలో పడుకుంటారు కదా మీరు. ఒడి. ఒడి. 1 1. ఒకరు. ఇక్కడ నేను ఒక్కదాన్ని అన్నాను. ఒకరు. ఇద్దరుంటే ఇద్దరు. ఇద్దరు అంటారు. ముగ్గురుంటే 3. అక్కడ ముగ్గురు నాకు ముగ్గురు. ఒకళ్ళే ఉంటే ఒకరు అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓ డి. ఒడి. ఇక్కడ ఓ ఉంది. దీన్ని సాగదీసి పలకాలి. ఓటు. ఎలక్షన్ టైంలో మమ్మీ డాడీ అందరూ ఓట్లు వేయడానికి వెళ్తారు కదా, తెలుసు కదా, మీకు ఓటు వేస్తారు కదా. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరైతే వాళ్ళకి ఓటు వేయడానికి వెళ్ళి ఆ నాయకుడి గుర్తు మీద మీరు ఓటేసి వస్తారు. ఓటు అంటే అది. ఓటమి అంటే ఓడిపోవడం. సపోజ్ గేమ్స్ పెడతారు, మీకు ఆటల పోటీలు పెడతారు. అందరూ నగ్గరు కదా, ఒకసారి అందరూ నగ్గరు కదా, ఎవరో ఒకళ్ళు ఓడిపోవాలి, ఒకళ్ళు నగ్గాలి. ఓకే, ఓడిపోయిన వాళ్ళని ఓటమి చెందేడురా అంటారు. ఓకే, నెక్స్ట్ అవుట్. అవుట్. అవుట్ అంటే దీపావళికి పందులు కలుస్తారు కదా, వాటిని అవుట్లు అంటారు. ఓకే, ఇలా ఉంటాయి కదా, ఇలా ఒత్తిడుతూ ఉంటారు. అవుట్. దీపావళికి కలిసిన మందుల్ని అవుట్ అంటారు. అవును. ఎస్. నువ్వు మార్నింగ్ నిద్ర లేస్తున్నావా? ఎస్ అన్నా, అవునా కాదా? అవును. ఓకే, నీకు సారీ నువ్వు అబద్ధాలు చెప్తావు కదా, అవునా కాదా? ఏదైతే అది చెప్పాలి. ఓకే, నెక్స్ట్ అమ్ ఏర్పడాలి. ఆ పక్కన సున్నా అంటే అంబరము. అంబరము అంటే ఆకాశం. అంబరం అంటే అర్థం ఏంటి? ఆకాశం. అందే. అందే అంటే గజ్జెలు.
మన కాళ్ళకి పెట్టుకుంటాం కదా గజ్జలు, భరతనాట్యం చేసే వాళ్ళు ఏం పెట్టుకుంటారు, గజ్జలు కట్టుకుంటారు, వాటిని అందలే అంటారు. మీరు పెట్టుకునే పట్టీలు కూడా అందలే అంటారు. ఓకే, నెక్స్ట్ అహాత వర్డ్స్. అంతఃపురము అంటే పెద్ద కోట. బాహుబలి సినిమా చూసారా, అందులో రాణిగారి కోట ఎంత కోట ఉంటుందో చూసావా, అంతఃపురము. ఓకే, ఉషకిరణము అంటే పొద్దున్నే సూర్యుడు ఉదయించేటప్పుడు కిరణాలని ఉషకిరణాలు అంటారు. ఓకే, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను ఏమంటారు, ఉషకిరణాలు. అలా మనకి అచ్చుతి లాగా పదాలు తయారవుతాయి అన్నమాట. అందుకే ఆతో ఎలా పలకాలి, ఆతో ఎలా పలకాలి, ఈతో ఎలా పలకాలి, ఈతో ఎలా పలకాలి, డిఫరెన్స్ తెలియాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు రేపు హోంవర్క్ ఏం చేస్తారంటే ఆ ఆ ఈ ఈ అలా డిఫరెన్స్ చూపిస్తూ వర్డ్స్ తయారు చేసి పంపాలి. ఆ అమ్మ, ఆ ఆవు. చాలా మంది నేను బోర్డు మీద ఏం రాసానో సేమ్ యాస్టీస్గా అవే రాసేసిన హోంవర్క్ పెట్టేస్తున్నారు. నేను రాసినవి రాయకూడదు, ఓన్గా రాయండి, లేకపోతే మమ్మీ హెల్ప్ తీసుకోండి. ఓకే, నేను రాసినవి మట్టుకు రాసి పంపించుకోండి. అమ్మ, ఆవు, ఆ అమ్మ, ఆ అమ్మ అంటామా అనండి కదా, అమ్మ. ఇక్కడ దీర్ఘం తీసుకోండి, ఆవు. ఇక్కడ దీర్ఘం తీసేస్తామనుకో అవు, అవ్వ ఆవు. మనకు సపోజ్ అక్కడ ఆవు కనిపించింది మనకి ఏమంటా, ఏ ఆవు కనిపిస్తుంది, ఆవు కనిపిస్తుంది అంటామా, ఆవు కనిపిస్తుంది అంటామా, ఆవు అంటాం కదా. అందుకే దీర్ఘం అక్షరాన్ని దీర్ఘం తీసి పలకాలి. ఆ దీర్ఘం తీసేస్తే పదం యొక్క అర్థం మారిపోతుంది. అలా చూడండి, ఇల్లు, ఈ ఈగా. ఇక్కడ దీర్ఘం తీయాలి. ఇగా అని రాశారు అనుకో, ఇగా వర్డ్ లేదు అసలు, ఇగా వర్డ్ ఉంటుందా, ఈగా. ఇల్లు, మళ్ళీ దీన్ని దీర్ఘం పెట్టుకో, ఇల్లు కాదు కదా. అలాగే ఎలా ఉన్న అక్షరంతో అలానే రాయాలి, అలానే పలకాలి. ఓకే, అలా డిఫరెన్స్ చూపిస్తూ ఆ మీద 5 వర్డ్స్, ఈ మీద 5 వర్డ్స్ రాయండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేర్చుకున్న మంచి విషయాలు ఏంటి, మనం వికలాంగులు చూసి హేళన చేయకూడదు. ఎప్పుడు వీలైనంత వరకు మనం వాళ్ళకి సహాయం చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కానీ ఎప్పుడు ఎవరిని చూసి మన మాటల వల్ల చేతల వల్ల ఎదుటి మనిషి ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు. ఇంకొకటి ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. మీరు 6 కల్లా లేవాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, ఇంట్లో ఉన్న పువ్వులు తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి. ఓకే, మీకు ఒక శ్లోకం నేర్పిస్తాను, ఆ శ్లోకం చదవండి.